అజయ్ వాళ్ళ నైబర్ బాత్రూంలో స్నానం చేస్తుంటే అజయ్ సీక్రెట్గా వీడియో తీస్తూ దొరికిపోయాడు. ఆ అమ్మాయి చూసేసరికి అక్కడ పెద్ద హంగామా అయిపోయింది. అజయ్ వాళ్ళ అన్న వచ్చి ఆ వీడియో డిలీట్ చేయించి బెల్ట్తో అజయ్ని చాలా కొట్టాడు. కానీ అజయ్కి ఏమీ అనిపించలేదు. ఎందుకు అంటే అతడు అప్పటికే లస్ట్ అనే ఒక పెద్ద ఊబిలో ఇరుక్కుపోయాడు. బయట నుండి చూస్తే అజయ్ చాలా స్మార్ట్, అంబియస్ అండ్ మంచి పర్సన్, పై చదువులు చదివిన అబ్బాయి. ఇంట్లో అందరూ అతన్ని చాలా పెద్దవాడు అనుకునేవారు. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు రాత్రి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ కొన్ని వీడియోస్ కింద లింక్ అని కామెంట్ చేశాడు. అజయ్ ఒక వెబ్సైట్కి వెళ్ళాడు. అక్కడ చూడకూడని వాటిని చూసి తిరిగి వచ్చి ప్రతి వీడియో లింక్ ఓపెన్ చేసి చూశాడు. ఇదే అజయ్ జీవితంలో స్టేజ్ 1. ఈ వీడియోలో మనం లస్ట్ గురించి 5 స్టేజెస్ అండ్ దాని నుండి బయటికి వచ్చే 5 ప్రాక్టికల్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. స్టేజ్ 1 కుతూహలంతో స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూస్తే ఏమవుతుంది అనే ఫీలింగ్తో ఇన్స్టాగ్రామ్ లేదా ఆ వెబ్సైట్స్కి వెళ్తారు. మీకు తెలియకుండానే మీరు ఊబిలో అడుగు పెట్టారు. స్టేజ్ 2 ఇక్కడ మీరు అనుకోకుండా చూడడు, కావాలనే చూస్తారు. బోర్ కొట్టినా, స్ట్రెస్గా ఉన్నా, సరేలే వీకెండ్గా రిలాక్స్ అవ్వడానికి చూస్తా అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. స్టేజ్ 3 ది డైలీ ఎస్కేప్. ఇక వీకెండ్ వరకు ఓపిక ఉండదు. డే బ్యాడ్గా ఉన్నా, ఫోకస్ రాకపోయినా వెంటనే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. బ్రెయిన్కి డోపమైన్ హిట్స్ కావాలి. ప్రతిసారి కొత్త మోడల్స్, కొత్త వీడియోస్ కావాలి. నార్మల్ లైఫ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. స్టేజ్ 4 ది కంపల్సివ్ కన్జ్యూమర్. గంటలు ఎలా గడిచిపోతాయో నీకు తెలియదు. ఇక్కడ మీరు ఎంజాయ్ చేయరు, కానీ ఏదో వెతుకుతూ ఉంటారు. ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతాడు. చుట్టూ ఉన్న ఫీమేల్స్ని కేవలం లస్ట్ఫుల్ ఉద్దేశంతోనే చూస్తారు. స్టేజ్ 5 కాన్ఫిడెన్స్ 0 అయిపోతుంది. రియల్ రిలేషన్షిప్లో ఎఫెక్ట్ పెట్టలేరు. ఎందుకు అంటే పాకెట్లోనే అంతా అవైలబుల్ ఉంది కదా. మీకు మీరే నంబ్ అయిపోతారు. 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్న గొప్ప డ్రీమ్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. లస్ట్ అనేది ఒక హ్యాబిట్ మాత్రమే కాదు, ఇది ఒక పారాసిట్ లాంటిది. ఇది మిమ్మల్ని లోపల నుండి తినేస్తుంది. ఇది మొదట మీ కళ్ళల్లో నుండి ఎంటర్ అయ్యి బ్రెయిన్లో కరప్ట్ చేసి మీ గుండెలని రాయిలా మార్చేస్తుంది. ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ పీపుల్ కూడా దీనికి బలి అయ్యాడు. ఉదాహరణకు సోలోమోన్. అతని దగ్గర విజ్డమ్, పవర్ అండ్ ధనం అన్నీ ఉన్నాయి. కానీ లస్ట్ వల్ల అతడు తన వాల్యూస్ నుండి, తన లార్డ్ నుండి దూరం అయిపోయాడు. లస్ట్ మిమ్మల్ని వీక్గా మాత్రమే కాదు, మీ ఫ్యూచర్ని చూడలేని గుడ్డివారిగా మార్చేస్తుంది. ప్రాక్టికల్ స్టెప్స్ టు కిల్ లస్ట్. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. స్టేజ్ 1 ది ట్రిగర్ మ్యాప్. మీకు ఈ అర్జీ ఎందుకు వస్తుందో పేపర్ మీద రాయండి. మీరు వీక్ అని కాదు, కానీ బోర్ వేయడం, లోన్లీనెస్, స్ట్రెస్ లేదా రిజెక్షన్ వల్ల ఇది వస్తుంది. మీకు ఇప్పుడు ఏ కోరిక వస్తుందో, ఎగ్జాంపుల్కి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అది నోట్ చేయండి. ట్రిగర్స్ని ప్రొటెక్ట్ చేస్తే మీరు వాటిని కంట్రోల్ చేయగలరు. స్టెప్ 2 ది రీప్లేస్మెంట్ రిచువల్. లస్ట్ అంటే ఒక ఎనర్జీ, దీన్ని నొక్కేయకండి, రీప్లేస్ చేయండి. అర్జ్ వచ్చినప్పుడు ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళు తాగడం, ఫ్రెండ్కి కాల్ చేయడం, ఒక బుక్ చదవడం. బ్రెయిన్ పీక్ హగ్లో ఉన్నప్పుడు మంచి డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ముందే రిచువల్ రెడీగా ఉండాలి. స్టెప్ 3 బాడీలో ఉన్న అన్యూజ్ ఎనర్జీని ఫిజికల్గా ఛానలైజ్ చేయండి. అర్జీ వచ్చినప్పుడు పుషప్స్ కొట్టండి లేదా పరిగెత్తండి. బాడీ ఎనర్జీ తగ్గిపోతే బ్రెయిన్కి తప్పుడు పనులు చేసే ఎనర్జీ ఉండదు. స్టెప్ 4 చాలామంది తప్పు చేశాక షేమ్ ఫీల్ అవుతారు. కానీ ఎక్కువ షేమ్ వల్ల నేను ఇంతే, నేను మారలేను అనే ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. మీరు మార్చాల్సినది ఐడెంటిటీ కాదు, కేవలం ఒక ప్యాటర్న్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. స్టెప్ 5 నేను వీక్ అని కాకుండా నేను డిసిప్లైన్ అని మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రతిసారి అర్జ్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడగండి. నేను ఆ వ్యక్తిలా అవ్వాలి అనుకుంటున్నానో ఆ వ్యక్తి ఈ పనులు చేస్తాడా? మీరు గోల్ సెట్ చేసుకుంటే బ్రెయిన్ దానికి అలైన్ అవుతుంది.